దూసుకుపోతున్న మన మెగాస్టార్ బుచ్చిబాబు గారు, క్రేజీ కిల్లర్ డైరెక్టర్ అప్పల్ రాజ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఇటీవల విడుదలైన మీ సినిమా నరికితే నరుకో లేకపోతే ఊరుకో పెద్ద విజయం సాధించింది. సక్సెస్ అలా ఎంజాయ్ చేస్తున్నారు? సక్సెస్ ఫెయిల్యూర్ అనేది నేను ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడండి. ఫ్రమ్ ద డే 1 నుంచి ఎండ్ అయ్యే వరకు అది అవుట్పుట్ ఎంత బాగుండాలి, అది సినిమా ప్రజల్లోకి ఎంత కమర్షియల్ గా వెళ్ళాలనేది ఎలిమెంట్ చూసుకుంటాను. దానికి తగ్గట్టుగా మన అప్పలరాజు 100% అవుట్పుట్ ఇవ్వటం, అది ప్రజల్లో ఈ రోజు ప్రతి ఒక్కరు దాని గురించి. డైరెక్టర్ గారు, ఈ కథ మీకు ఎలా ఐడియా వచ్చిందండి? ఈ కథ అంటే యాక్చువల్లీ నేను ఇండస్ట్రీకి రాకముందే ఈ స్టోరీ రాసుకున్నాను. తర్వాత చాలా హీరోల దగ్గరికి వెళ్ళి వినిపించాను, వాళ్ళకి కుదరలేదు అండ్ నాకు కూడా యాప్ట్ అనిపించలేదు హీరోస్ కూడా. ఫైనల్లీ బుచ్చిరాజ్ గారి దగ్గరికి వెళ్ళి వినిపించాను స్టోరీ. వినిపించగానే తను చాలా ఎక్సైట్ అయ్యాడు. వెంటనే చేసేద్దామని డేట్స్ కూడా ఇచ్చేసారు. షూటింగ్ స్టార్ట్ అయింది. ఫైనల్లీ గాట్ బెస్ట్ అవుట్పుట్. నాకు చాలా హ్యాపీగా ఉంది. గ్రాండ్ సక్సెస్. తన సినిమాల్లో ఇదే ప్రొడ్యూసింగ్ కూడా మీరే చేశారు. సాహసం అనిపించలేదు మరి మీకు? సాహసం అంటే అనిపించలేదండి, ఎందుకంటే స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకం, స్టోరీ అంతా బాగుంది, బాగా సెట్ అయింది. అండ్ మిగతా ప్రొడ్యూసర్లు అయితే కాంప్రమైజ్ అయిపోతారు కొన్ని సీన్స్ దగ్గర. సో సినిమా బాగా రావాలని నేనే ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ సినిమా బాగా సక్సెస్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. డైరెక్టర్ గారు స్టోరీ చెప్పగానే మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? డైరెక్టర్ గారు ఒక రోజు నన్ను కలవటం, ఆ రోజు స్టోరీ అంతా అవుట్లైన్ గా చెప్పేశారు. అది చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని చాలా బాగుండటంతో నేను వెంటనే ఒప్పుకున్నాను. అది వారి సైడ్ నుంచే వచ్చింది. చాలా స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో నేను కాదనలేకపోయాను. సార్ మీకే డైరెక్టర్ సార్, హాలీవుడ్ సినిమాలో ఉంటుంది అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మీ వెర్షన్ ఏంటి? వెర్షన్ అంటే లొకేషన్స్ అని ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. ఫారిన్ లొకేషన్ షూట్ చేసాం. తెలుగు చరిత్రలో లేని లొకేషన్ లో షూట్ చేసాం. సో అదే పెద్ద అసెట్ అయింది సినిమాకి. మెయిన్ గా కెనడాలో ఒక సాంగ్ జరిగింది, ఇట్స్ అమేజింగ్. ఆ లేక్ అదే చెప్పుకుంటున్నారండి. దట్స్ వాట్. ఆ కెమెరా యూజ్ చేయడం గానీ, స్క్రీన్ ప్లే క్రెడిట్ అంతా అప్పలరాజు గారు. హాలీవుడ్ టెక్నాలజీ తెచ్చారని అనుకున్నాను. ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఫోటోగ్రఫీ దేవుడికే నాయుడు కొత్తగా వచ్చాడు అబ్బాయి, చాలా బాగా చేశాడు. మంచి ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు ఇంతవరకు మీరు చాలా మంది హీరోస్ తో వర్క్ చేశారు. ఎవరితో ఎక్కువగా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు? డెఫినెట్లీ కనిష్క అమ్మాయి చాలా బాగా చేసిందండి. షీఈస్ డెఫినెట్లీ యాప్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. మేము చాలా రోజులు కష్టపడి ఎవరిని పెట్టాలా హీరోయిన్ గా అని చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. డెఫినెట్ గా కనిష్క అమ్మాయి షీఈస్ ఎ బబ్లీ గర్ల్. మార్నింగ్ సెట్స్ కి రావటం చాలా జోగియర్ గా ఉండేదండి. అమ్మాయి సినిమాలంటే పిచ్చా, నేనంటే మరీ పిచ్చా అమ్మాయికి. అలా అలా చాలా తెలియలేదు, డేస్ ఎలా గడిచిపోయినాయి అమ్మాయితో కూడా తెలియలేదు. నెక్స్ట్ ఈ సినిమాలో అది ప్రజలందరూ చాలా పదే ప్రతిసారి వెళ్ళి చూస్తున్నారు. అదే 10 సెకండ్లు మీరు గాలిలో ఉన్నారు. అది అసలు ఎలా సాధ్యం సార్? అసలు అది ఏంటంటే అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన సీన్. అది 10 నిమిషాలు 10 సెకండ్లు గాలిలో ఉన్నానని నేను డైరెక్టర్ కట్ చెప్పేదాకా నాకు తెలియలేదు. అది చాలా బాగా వచ్చింది. రియల్లీ నేను కావాలని ఉంచాను ఆ షాట్ ని. డెఫినెట్ గా ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. దాని గురించి ఆ సీన్ గురించి పదే సార్లు వెళ్తున్నారు. నేనే ఒక 5 సార్లు వెళ్ళాను సార్. అంటే చాలా బాగా అది అందరు విజువల్ ఎఫెక్ట్స్ అని చాలా మంది అనుకుంటున్నారు. డెఫినెట్ గా విజువల్ ఎఫెక్ట్స్ కాదండి, అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన షాట్. అది నేను ఉంచడమన్న వల్లే అప్పలరాజు గారు. తెలుగులో తీసిన 2 సినిమాలైనా మంచి కమర్షియల్ హిట్ సాధించారు. మరి బాలీవుడ్ కి వెళ్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఆఫర్స్ వస్తున్నాయండి, కానీ టాలీవుడ్ లో తీయాల్సిన సినిమా చాలా ఉన్నాయి. నేను ఇంకా చేయాల్సిన యాక్టింగ్ జస్ట్ 2 ఫిల్మ్స్ ఐ హావ్ డన్. చాలా రోల్స్ ఉన్నాయి నేను చేయాల్సినవి. అవి అయిపోయిన తర్వాత చూద్దాం. ఇంకా మీ సినిమాల్లో చాలా డ్రింకింగ్ సీన్స్, స్మోకింగ్ సీన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే మీరు ఏమైనా హోంవర్క్ చేస్తున్నారా అని, లేకపోతే మీకు హ్యాబిట్ ఉందా? ఎక్కువ ఫిలిం లో తీయాల్సిన సీన్స్ ఎక్కువ హోంవర్క్ చేస్తుంటాను నేను. నైట్ టైమ్స్ కానీ ఎక్కువ ఎలా ఉంటే సీన్స్ బాగుంటాయి నేను ఎక్కువ హార్డ్ వర్క్ హోమ్ లో చేయడం. అది అదేదో గాసిప్స్ లాగా ఇలా బయటకు వచ్చినట్టున్నాయి. అది అందులో నిజం లేదు. మీ నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? ప్రాజెక్ట్స్ అంటే ఇప్పటి వరకు ఒకటే కన్ఫర్మ్ అయింది. టైటిల్ ఇంట్లో వంట పెరట్లో పెంట అనుకుంటున్నాను.
కాస్టింగ్ అది ఇంకేం అనుకోలేదు. బుచ్చిబాబు గారు మరి డేట్స్ ఇస్తే షూటింగ్ స్టార్ట్ చేసేద్దాం అనుకో. సార్ ఈ సినిమాలో మంచి డైలాగ్ ఉంది, ఒకసారి మీ నోటితో వినాలని ఉంది. మీరు మరీ అలా అడిగేసి అలా అంటే చెప్పేసి నాకు వినాలని ఉంది, ప్రజలకు కూడా, ప్రేక్షకులకి. ప్రేక్షకులకి అప్పలేదు చెప్పదా? సంవత్సరానికి 365 రోజులు, నెలకి 30 రోజులు, వారానికి 7 రోజులు, గంటకి 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు. కానీ నేను చెప్పడానికి పట్టేది ఒకే ఒక సెకండ్. ఊరుకోయాను. ప్రేక్షకులకి మీరేమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? మనం చెప్తే వినే పొజిషన్ లో వాళ్ళు లేరు. పైగా నాకు కూడా మెసేజ్ ఆఫర్ పెద్ద లేదండి. మెసేజ్ అంటే ఏం చెప్తాం మనం? మెసేజ్ సినిమాలు చూడండి, మమ్మల్ని బాగుపడుతుంది, మీరు పడండి, అరుక్కోమాకండి. సినిమా చూసింటారుగా, అదే అలాంటివి మనం బయట ఏం పెట్టుకోమాలి. బాగున్నానమ్మా అందరూ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ సార్. దూసుకుపోతున్న మన గిగా స్టార్ బుచ్చిబాబు గారు, క్రేజీ డైరెక్టర్. వాళ్ళు చాలా ఇట్స్ అమేజింగ్ అండి, ఫ్యాబులస్. అది మన ఈ టాలీవుడ్ లో ఎక్కడ ఉండవండి. దిస్ ఇస్ రోబో మూవీకి వర్క్ చేసిన టెక్నీషియన్ అందరూ ఈ మూవీకి వర్క్ చేశారు. చాలా. సో సినిమా ఎంత బెస్ట్ అవుట్పుట్.